ఇప్పుడు ఆ మోదీ కూడా ప్రధానమంత్రి మోదీ కూడా ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అండట. మరి ఈ 2 కోట్ల ఉద్యోగాలు ఎటువాయే? మరి ఎందుకని ఇది నానబెడుతుర్రు? ఏంది ఏం కథ అనేది కూడా మరి వాళ్ళు కూడా అనుకొస్తున్నారు. ఏం చెప్తా వాళ్ళకి? తాత ఒక్క మాట చెప్తా. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, స్టార్టప్లు ఉన్నాయి, మేడ్ ఇన్ ఇండియా అని రకరకాల అంటే మన 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 దేశంలో మనమే తయారు చేసుకోవాలి, మన కంపెనీలు రావాలి, వాళ్ళకి పెట్టుబడులు పెట్టాలి, వాళ్ళకి అనే ఆలోచనతోటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇస్తూనే ఉన్నారు. దాంతో పాటుగా 2-3 నెలలకు ఒక్కసారి 40,000 నుంచి 50,000 ఉద్యోగాలు ప్రకటిస్తూ ఉన్నారు. జాబ్ మేళా అంటారు, జాబ్ మేళా. ఆ జాబ్ మేళా ద్వారా 40 నుంచి 50,000 ఉద్యోగాలు ఏది కేంద్ర ప్రభుత్వ సంస్థలు అవుతున్నాయో ఆ సంస్థల మొత్తం ఇచ్చుకుంటూ పోతున్నారు. మన చాలా సార్లు చూసినాం. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి వారు, కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ, వాళ్ళు ఈ ప్రభుత్వంలో ఉన్న ఏదైతే జాబ్ మేళాలు వస్తున్నాయో ఆ జాబ్ మేళాలు పార్టిసిపేట్ చేసి ఉద్యోగాలు ఇస్తున్నారు. అవి నడుస్తున్నాయి. లక్షల ఉద్యోగాలు వచ్చినాయి ఇప్పటిదాకా, అవి నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఎన్నో కంపెనీలు వచ్చినాయి, కోట్ల ఉద్యోగాలు కూడా మరి పిల్లలకి వచ్చినాయి. అవన్నీ కూడా ఏంటంటే ఎంతసేపు ఉన్నా కూడా ప్రభుత్వంలో 2 కోట్ల ఉద్యోగాలు అయితే ఉండవు కదా, ప్రభుత్వంలో ఉండవు. కానీ ప్రైవేట్ సంస్థలల్లో కోట్ల ఉద్యోగాలు వస్తూ ఉన్నాయి, పిల్లలు చేరుతా ఉన్నారు, సంపాదించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒకటి ఇంకా వేరే ఏం చేయలేక అది ఒకటి మాట్లాడతారు తప్పితే ఈ తెలంగాణ ఈ భారతదేశంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత, ప్రధానమంత్రి అయిన తర్వాత భారతదేశాన్ని 8-7 ప్లేస్లో ఉన్నదాన్ని 3వ దానికి తీసుకొచ్చారు ఆదాయంలా. ఇక రేపొద్దున మనం ఇంకా ముందుకు పోదామని పరిగెత్తున్నాం. సో అలాంటిది అవి ఓర్వలేక మాట్లాడుతున్న మాటలు ప్రతిపక్ష పార్టీల మాటలు తప్పితే ఇంకా వేరేదైతే లేదు. మరి ఇక ఇప్పుడు మతాలతోటి, కులాలతోటి, ఈ కుంపట్లతోటి మణిపూర్లో రక్తం ఏరులై పారుతుంది. అసలు ఇది పొడుగు నుంచి పొడుగు దాకా ఇదే పనా? మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకుంటలేదు? మణిపూర్ కథ ఏంది? ఈ మణిపూర్ సంసారం ఇట్నే ఉంటుందా అనేది కూడా మరి తెర మీదకి వస్తుంది. తాత ఏం చెప్తావు? తాత ఇప్పుడు మణిపూర్లో సర్దుకుంటుంది అంతా కూడా. దాంట్లో రెండు తెగలు ఉన్నాయి, కుకీ అని ఇంకోటి. ఆ తెగల వల్ల మధ్యలో కొన్ని భేదాభిప్రాయాలు వచ్చినాయి, కొద్దిగా వచ్చి కొద్దిగా మరి కొట్టుకున్న పరిస్థితి కనపడదు. కానీ ఇప్పుడు అంతా లేదులే, ఇదంతా కూడా సర్దుకుంటుంది. మొన్ననే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ డెవలప్మెంట్, అభివృద్ధి అంటే భారతీయ జనతా పార్టీ హయాంలోనే జరుగుతుంది తప్పితే ఒకప్పుడు నార్త్ ఈస్ట్ అంటారు, ఉత్తరాది రాష్ట్రాలు అంటారు. ఉత్తరాది రాష్ట్రాల్లో ఏది లేకుండే, రైలు లేవు, బస్సులు లేవు, రోడ్లు లేవు, ఏది లేకుండే. ఇప్పుడు మాత్రం అక్కడ ఉత్తరాది రాష్ట్రాలన్నీ కూడా మంచిగా బాగుపడుతున్నాయి. ఎక్కడ ఏ సమస్య లేదు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్నే ఒక చక్కగా చేసిన పరిస్థితి మనకు తెలుసు. గట్లనే మణిపూర్ కూడా ఏ బాధలు లేవు, ఏ ప్రాబ్లం లేవు. ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గదే మొత్తుకుంటారు తప్పితే ఓట్ల రాజకీయం కోసం రాజకీయాలు కావాలి వాళ్ళకి. భారతీయ జనతా పార్టీ బ్లేమ్ చేయాలి, గట్ల మాట్లాడాలి, జనాలు ఆలోచిస్తారని అభిప్రాయంతో వీళ్ళు మాట్లాడుతున్నారు తప్పితే ఏం లేదు. అక్కడ అన్ని సర్దుకుంటున్నారు. తాత ఇంకొకటి మర్చిపోయినా, మీరు ఇంతకుముందు ఒక మాట చెప్పారు, పండుగలప్పుడు ఈ డీజేలు గవి ఇవి అవన్నీ ఎందుకు పెట్టుకుంటున్నారు ఇట్లా అని చెప్పేసి. ఒకప్పుడు ఇవన్నీ లేకుండా తాత, ఈ బతుకమ్మ పండగకి డీజేలు కానీ, బతుకమ్మ పండగకి ఎట్లా ఉండే, చప్పట్లతోటి, భజనలతోటి, కోలాటాలు, తర్వాత ఈ వాటితోటి పాటలు పాడుకుంటూ చేసేటోళ్ళు. కానీ అప్పట్లో ఈ సాంప్రదాయాలన్నీ ఎట్లా అయిపోయినాయి అంటే డీజేలు వచ్చినాక ఒక డీజే సౌండ్లతోటి ఎగురడం ఇవన్నీ చేస్తున్నారు తప్పితే గట్లాంటివి కాకుండా. తర్వాత ఇంకోటి వినాయక చవితి అప్పుడు కూడా పెట్టి పాటలు పెట్టి తాగి నిమజ్జనానికి పోతా ఉన్నారు. అవన్నీ మానుకోవాలని చెప్పి నేను మీ టీవీ ద్వారా మనవి చేస్తున్నా. గట్లాంటివి మంచివి కావు, మన సంస్కృతి కాదు, మన సాంప్రదాయాలు కాదు. నిమజ్జనం చేయాలంటే ఒక భక్తి శ్రద్ధలతోటి వినాయకుని నిమజ్జనం చేయాలి తప్పితే మరి ఈ విధంగా చేస్తే బాగుండదు. ఎందుకంటే తాగుడు చేసి తాగుడుతోటి డాన్సులు వేయొచ్చేమో, కానీ తాగుడు గీగుడు మాత్రం పెట్టుకోవద్దు. అట్లాగే దసరా పండుగ కూడా అప్పుడు కూడా
పూజలు చేసేటప్పుడు పూజలు చేయాలి. మరి ఏదన్నా ఈ మన జమ్మికి పోవాలంటే జమ్మికి పోవాలి, జమ్మి చెట్టు దగ్గరికి పోవాలి. మన సాంప్రదాయాలు గట్ల కాపాడుకుంటే వచ్చే జనరేషన్ కూడా కొద్దిగా మన సంస్కృతిని, మన సాంప్రదాయాలని మొత్తం కొద్దిగా చూపిస్తే వాళ్ళు కూడా నేర్చుకుంటారు. లేకపోతే మనం ఏది అమెరికానో లేకపోతే యూరోప్ల దేశాలు ఉన్నాయి గట్లనే అయిపోతుంది. గట్లాగా అన్ని తగ్గించుకొని మన సంస్కృతిని కాపాడుకోవాలని చెప్పి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా.